హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. మనం ఇండియన్ పాలిటీలో భాగంగా మన భారత రాజ్యాంగం రచించే కంటే ముందు, మనకు స్వతంత్రం వచ్చే కంటే ముందు, మన దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలనలో మన దేశంలో చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలోని అంశాలు అవి మన భారత రాజ్యాంగాన్ని ఎలా ప్రభావితం చేశాయి అనే వాటిపైన మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యం అనే ఒక చాప్టర్ని మనం స్టార్ట్ చేశాం. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ప్రతి పరీక్షలో కూడా 1 లేదా 2 ప్రశ్నలు వీటి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అందులో కూడా మనం పార్ట్ 1 అయినటువంటి ద కంపెనీ రూల్, ద కంపెనీ రూల్ అని చెప్పేసి 1773 నుంచి 1858 వరకు డిస్కస్ చేశాం. 1853లో వచ్చినటువంటి చార్టర్ యాక్ట్ ఉంటుంది కదా, 1853 చార్టర్ యాక్ట్ అనేది ఈ కంపెనీ రూల్లో చివరిది. అయితే గతంలో లాగా కాకుండా గతంలో ఏం చేసేవాళ్ళంటే ఒక చార్టర్ యాక్ట్ వచ్చినప్పుడు నెక్స్ట్ 20 ఇయర్స్కి దాన్ని కంపెనీ యొక్క రూల్ని కొనసాగించేవాళ్ళు, పొడిగించేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ఈ చట్టం ద్వారా మరో 20 సంవత్సరాలు కంపెనీ యొక్క పరిపాలన, వాణిజ్య అధికారాలు వాటన్నిటిని పొడిగించడం అనేది జరగలేదు. ఎక్కడ కూడా 20 సంవత్సరాలు పొడిగిస్తూ కానీ 10 సంవత్సరాలు పొడిగిస్తూ కానీ ఎలాంటి నిబంధన పెట్టలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఏ క్షణంలోనైనా ఈ కంపెనీ యొక్క రూల్ అనేది అంతరించిపోతుంది. టోటల్గా భారతదేశం అనేది బ్రిటిష్ ప్రభుత్వం కిందికి, బ్రిటిష్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక హింట్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, దాని తర్వాత ఏర్పడిన పరిణామాలు ఏంటివి, తర్వాత వచ్చినట్టు ద క్రోన్ రూల్ ఎలా ఉంది, అందులో ఉన్న చట్టాలు ఏంటివి, 1858 నుంచి 1947 వరకు వచ్చిన చట్టాలను మనం ఈసారి ఈ వీడియోలో చూడబోతున్నాం. అయితే ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి నచ్చితే, అలాగే షేర్ చేయండి మీ మిత్రులకు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చేటువంటి అన్ని సబ్జెక్ట్స్, అన్ని చాప్టర్స్ అనేటివి మీకు నోటిఫికేషన్స్ రూపంలో ఎప్పటికప్పుడు వస్తుంటాయి. మీరు వాటిని చూసి ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. ఇక మనం సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం చూడబోయే ముఖ్యమైన చట్టం ఏంటి అంటే భారత ప్రభుత్వ చట్టం 1858, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. అయితే ఈ చట్టం తీసుకొచ్చే కంటే ముందు మనకు ఒక ప్రధానమైనటువంటి సంఘటన జరిగింది. అది 1857 సిపాయిల తిరుగుబాటు. ఈ సిపాయిల తిరుగుబాటులో అన్ని రకాల వర్గాల వారు పాల్గొని ఒక పెద్ద ఉద్యమం చేశారు. దానిని మొత్తానికి బ్రిటిష్ ప్రభుత్వం అయితే అణిచివేయడం జరిగింది. అణిచివేసిన తర్వాత మన దేశంలో చాలా మార్పులు జరిగినాయి. అందులో ప్రధానమైనటువంటిది ఈ చట్టం ద్వారా జరిగింది. అది చూద్దాం. బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలో భారత ప్రభుత్వ చట్టం 1858 1858 యాక్ట్ని తీసుకొచ్చింది. ఈ యాక్ట్ని ఏమంటారు అని అంటే యాక్ట్ ఫర్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒక పెద్ద ఉద్యమం జరిగింది కాబట్టి దాని పరిణామాల తర్వాత మన భారతదేశంలో ఒక మంచి పరిపాలన ఉండాలి అని చెప్పేసి యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక పేరుతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దానిని తొలగించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన ఈ చట్టంతోనే అంతమైపోయింది. దానికి ఉన్న అధికారాలు, దానికి ఉన్న ప్రాంతాలు, దానికి ఉన్న ఆదాయము అంతా కూడా బ్రిటిష్ రాణి, బ్రిటిష్ రాజమకుటం, బ్రిటిష్ సింహాసనం, బ్రిటిష్ క్రోన్ కిందికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ప్రధానమైనటువంటి మార్పు ఏంటి అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు కదా, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వైస్రాయ్గా మారిపోవడం జరిగింది. మనకు 1773లో గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేశారు. ఆ తర్వాత 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేశారు. తర్వాత 1858లో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కాస్త వైస్రాయ్గా మారిపోయాడు. అయితే ఇక్కడ వైస్రాయ్ అనే కాదు, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఈ వైస్రాయ్ ఎందుకు తీసుకొచ్చారంటే మన దేశంలో సంస్థానాలు ఉండేటివి. మన దేశంలో బ్రిటిష్ ప్రాంతాలు కాకుండా చాలా వందల కొద్ది సంస్థానాలు ఉండేటివి. ఇప్పుడు ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నాడు కదా, ఇతను బ్రిటిష్ కంట్రోల్లోకి ఈ బ్రిటిష్ రాజు లేదా రాణి ఉంటుంది కదా, ఆ రాణికి ప్రత్యక్ష ప్రతినిధి. మన దేశంలో బ్రిటిష్ పాలన అనేది ఉంది, కంపెనీ పాలన లేదు.
సో ఈ సంస్థానాల విషయంలో ఇతను ఒక వైస్రాయ్గా పనిచేసేవాడు. ఎవరికి? ఇక్కడ బ్రిటన్ రాణికి అలాగే ఈ సంస్థానాలకు ఒక వైస్రాయ్గా పనిచేసేవాడు, ఉండేవాడు. కాబట్టి అతని వైస్రాయి అన్నారు. అలాగే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగానే ఉన్నాడు. సో ఫ్రెండ్స్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కమ్ వైస్రాయి అని చెప్పాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఈ వైస్రాయి బ్రిటిష్ రాజు లేదా రాణికి ప్రత్యక్ష ప్రతినిధి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఈ చట్టం ద్వారా మన మొదటి వైస్రాయి ఎవరు అంటే లార్డ్ క్యానింగ్. ఓకే, లార్డ్ క్యానింగ్. ఇతను కంపెనీ రూల్లో అలాగే బ్రిటిష్ రూల్లో, కంపెనీ కింద అలాగే బ్రిటిష్ ప్రభుత్వం కింద పనిచేసినటువంటి అత్యున్నత స్థాయి వ్యక్తి, అధికారి లార్డ్ క్యానింగ్. ఓకే, చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనొచ్చు, అలాగే మొట్టమొదటి వైస్రాయ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే రెండు రకాల వ్యవస్థలను మనం చూసాం. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు వీళ్ళు 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కింద ఏర్పడ్డారు. నెక్స్ట్ ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉన్నారు కదా, వీళ్ళు 1784. ఓకే, 1874లో ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పడ్డారు. సో అప్పుడు మనకు ద్వంద్వ ప్రభుత్వానికి నాంది పిట్స్ ఇండియా యాక్ట్ అని చెప్పాం, ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడింది అని. దానిని ఈ చట్టం ద్వారా ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎగిరిపోయింది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఎగిరిపోయింది. వాళ్ళని తీసి పడేసి ద్వంద్వ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేశారు ఈ చట్టంతో. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. భారత రాజ్య కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే ఒక పదవిని సృష్టించారు. ఓకే, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా భారత పరిపాలన వ్యవస్థ పైన పూర్తి అధికారం కలిగి ఉండి నియంత్రణ కలిగి ఉండేవాడు. మన భారత పరిపాలన పైన పూర్తి అధికారం ఎవరికి ఉంటుంది అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఉంటుంది. నియంత్రణ కంట్రోల్ ఎవరికి ఉంటుంది అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాకు ఉంటుంది, భారత రాజ్య కార్యదర్శి. ఓకే, ఇతను ఎవరు అనంటే ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రిటిష్ క్యాబినెట్ ఉంటుంది కదా, అందులో సభ్యుడు, బ్రిటిష్ క్యాబినెట్లో సభ్యుడిగా ఉండి బ్రిటిష్ పార్లమెంట్కి బాధ్యత వహించేవాడు. ఓకే, ఎవరు? సెక్రటరీ ఆఫ్ స్టేట్, భారత రాజ్య కార్యదర్శి. ఓకే, నెక్స్ట్ పాయింట్, 15 మంది గల కౌన్సిల్ ఆఫ్ ఇండియా 15 మందితో గల కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేశారు. ఇది ఏం చేస్తుంది? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఒక కొత్త వ్యవస్థ వచ్చింది కదా, ఒక కొత్త డిసిగ్నేషన్ వచ్చింది కదా, ఆ వ్యక్తికి సలహాలు ఇచ్చే విభాగం. ఓకే, దీనికి సెక్రటరీ ఆఫ్ స్టేట్ చైర్మన్గా ఉంటాడు. ఓకే, ఈ 15 మంది కదా, ఒక సలహా సంఘం ఉంది కదా, ఆ విభాగానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉంటారో అతను చైర్మన్గా ఉంటాడు. ఈ సలహా సంఘం అనేది అతనికి సలహాలు ఇచ్చేది. ఇవి మనకు 1858 భారత ప్రభుత్వ చట్టంలోని ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ ఇంపార్టెంట్ చట్టం ఏంటి అంటే కౌన్సిల్ చట్టం 1861. మనకు 1858 కంటే ముందు ఉండేటివన్నీ కూడా చార్టర్ చట్టాలు, తర్వాత వచ్చినవన్నీ కూడా కౌన్సిల్ చట్టాలు అంటాం. ఓకే, కౌన్సిల్ యాక్ట్ 1861 అనేది మనం చూస్తాం. ఇందులో జరిగిన ప్రధానమైనటువంటి మార్పులు ఏంటి, తీసుకొచ్చిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అని చూద్దాం. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఉంటుంది. దానిలో సభ్యుల సంఖ్య పెంచబడింది. ఓకే, అందులో ఉన్న సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ సంఖ్య పెంచారు. మరియు వైస్రాయి కొందరు భారతీయులను ఈ కౌన్సిల్కు నామినేట్ చేయవచ్చు. ఓకే, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి భారతీయులను కొందరిని వైస్రాయ్ ఉంటాడు కదా, అతను నామినేట్ చేయొచ్చు అనేది ఒక పాయింట్గా ఉంది, ఒక ముఖ్యమైన విషయంగా ఈ చట్టం ద్వారా ఉంది. నెక్స్ట్ 1862లో క్యానింగ్ ఉన్నాడు కదా, అతను ఏం చేశాడంటే బెనారస్ రాజుని, అలాగే పాటియాలా మహారాజుని, అలాగే సర్ దినకర్ రావ్ అనే ముగ్గురు వ్యక్తులను ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేశారు. ఓకే, క్యానింగే అప్పుడు వైస్రాయ్ కాబట్టి అతను ఈ ముగ్గురిని ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేశాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వికేంద్రీకరణ. ఓకే, కేంద్రీకరణ అంటే మొత్తం అన్ని అధికారాలు, మొత్తం పరిపాలన మొత్తం కేంద్రం కంట్రోల్లోకి రావడం. వికేంద్రీకరణ అంటే అక్కడ ఉండే రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల చేతిలోకి వెళ్ళడం.
ఓకే, వికేంద్రీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మనకు వాస్తవానికి 1773 చట్టం ద్వారా, రెగ్యులేటింగ్ చట్టం ద్వారా మనకేమైందంటే కేంద్రీకృత పాలనకు నాంది పలికింది, స్టార్ట్ అయింది. అది 1833లో ఫైనల్ స్టేజ్కి చేరుకొని పూర్తిగా కేంద్రీకృత పాలన స్టార్ట్ అయింది. అది అలాగే కొనసాగుతూ వచ్చింది. వచ్చి ఈ 1862 యాక్ట్ వచ్చే టైంకి అది మళ్ళీ రివర్స్ అయ్యి వికేంద్రీకరణ వైపు మళ్ళీ ప్రారంభమైంది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎలా వికేంద్రీకరణ స్టార్ట్ అయింది అంటే, బొంబాయి ఉంది కదా, బొంబాయి, మద్రాసు శాసనాధికారాలు పునరుద్ధరించబడ్డాయి. గతంలో బొంబాయి మరియు మద్రాసు యొక్క శాసనాధికారాలు పూర్తిగా తొలగించి కేంద్రం అంటే సెంట్రల్ లెజిస్లేటివ్ కిందకి తీసుకొచ్చారు. అయితే ఈసారి వాటిని మళ్ళీ పునరుద్ధరించి బొంబాయి మరియు మద్రాసు శాసనాధికారాలు వాళ్ళకి ఇచ్చేశారు. నెక్స్ట్ బెంగాల్, నార్త్ వెస్ట్ ప్రావిన్సెస్, నార్త్ వెస్ట్ అంటే వాయువ్య ప్రావిన్సెస్, అలాగే పంజాబ్లకు కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఓకే, బెంగాల్కి అలాగే నార్త్ వెస్ట్ ప్రావిన్స్, పంజాబ్లకు కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. అంటే ఇది కూడా వికేంద్రీకరణ వైపు ఒక అడుగు. నెక్స్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, పోర్ట్ఫోలియో వ్యవస్థకు గుర్తింపు ఇచ్చింది. ఈ పోర్ట్ఫోలియో వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరంటే ఈ క్యానింగ్. ఎప్పుడు 1859లో తీసుకొచ్చాడు. దానికి ఒక చట్టం ద్వారా గుర్తింపు ఇవ్వాలి కాబట్టి 1862 చట్టంలో గుర్తింపు ఇచ్చింది. ఏందయ్యా ఈ పోర్ట్ఫోలియో సిస్టమ్ అని అంటే, సో ఫ్రెండ్స్, కేంద్రంలోని మంత్రులు ఉంటారు కదా, ఈ మంత్రులు రకరకాల డిపార్ట్మెంట్స్, రకరకాల శాఖలకు అధిపతులుగా ఉంటారు. కొన్ని శాఖలకు ఇన్ఛార్జ్గా కూడా ఉంటారు. ఓకే, అలా ఒక్కొక్క వ్యవస్థకు, ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రిని తీసుకురావడం అనేది, మంత్రికి అధికారాలు ఇవ్వడం అనేది ఈ పోర్ట్ఫోలియో సిస్టమ్. ఓకే, నెక్స్ట్, లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండానే అత్యవసర సమయంలో వైస్రాయి ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారం కల్పించబడింది. ఓకే, ఆర్డినెన్స్లు అంటే కొన్నిసార్లు మధ్యంతరంగా తీసుకొచ్చేటువంటి చట్టాలు అనమాట. ఇవి సాధారణ చట్టాలకు ఎంతైతే పవర్ ఉంటుందో వీటికి కూడా అంత పవర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది కదా, వాళ్ళ అనుమతి అవసరం లేదు. వాళ్ళ అభిప్రాయాలు అవసరం లేకుండానే వైస్రాయ్ తలుచుకుంటే ఎమర్జెన్సీ సమయంలో ఆర్డినెన్స్లు తీసుకురావచ్చు. అయితే ఈ ఆర్డినెన్స్లు ఎన్ని రోజుల పాటు అమల్లో ఉంటాయి, వాటి లైఫ్ టైం ఎంత అంటే 6 నెలలు. ఓకే, 6 నెలల పాటు ఈ ఆర్డినెన్స్లు పనిచేస్తాయి. ఈ అధికారం కూడా ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, దాని తర్వాత మనం చూడవలసిన ఇంపార్టెంట్ యాక్ట్ ఏంటి అని అంటే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. ఓకే, 1892 భారత కౌన్సిల్ చట్టం అంటాం. ఓకే, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. ఇందులో మనం ముఖ్యమైన అంశాలు చూద్దాం. కేంద్ర మరియు ప్రావిన్స్లలో, సెంట్రల్లో అలాగే ప్రావిన్సెస్ అంటే ఇక్కడ స్టేట్స్ అన్నమాట, కేంద్ర మరియు ప్రావిన్స్లలో అనధికార సభ్యుల సంఖ్యను, అనధికార సభ్యులు అంటే మన భారతీయులు అనమాట, ఇక్కడ అనధికార సభ్యుల సంఖ్యను లెజిస్లేటివ్ కౌన్సిల్లో పెంచారు. ఓకే, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. వాటిలలో అనధికార సభ్యుల సంఖ్యను పెంచినారు. ఓకే, నెక్స్ట్, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఇది శాసన సమితి అనమాట, తెలుగులో శాసన సమితి అంటాం. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ విధులు ఉంటాయి కదా, వాటి ఫంక్షన్స్ అనేటివి పెంచారు. మరియు బడ్జెట్ గురించి చర్చించే, ప్రశ్నలు అడిగే అధికారం కల్పించారు. ఓకే, బడ్జెట్ గురించి చర్చించే అలాగే ప్రశ్నలు అడిగే అధికారం కూడా కల్పించారు. నెక్స్ట్, మనకు ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది కదా, రాష్ట్ర శాసన సమితి, మరియు బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఓకే, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతిపాదనలతో ఈ వైస్రాయ్ అనే అతను ఉంటాడు కదా, ఈ వైస్రాయి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి నాన్ అఫీషియల్ సభ్యులను అంటే భారతీయులను నామినేట్ చేయవచ్చు. ఓకే, సో ఎవరి సపోర్ట్తో, ఎవరి అభిప్రాయాలతో అంటే ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతిపాదనలతో వైస్రాయ్ అనే వ్యక్తి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి నాన్ అఫీషియల్ సభ్యులను నామినేట్ చేయవచ్చు. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, సేమ్ అలాంటిదే జిల్లా బోర్డులు, మున్సిపాలిటీలు, విశ్వవిద్యాలయాలు, వాణిజ్య సంఘాలు మరియు జమీందారులు ఉంటారు కదా,
వీళ్ళ ప్రతిపాదనతోన గవర్నర్ ఏం చేస్తాడంటే ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సభ్యులను నాన్ ఆఫీషియల్ మెంబర్స్ని నామినేట్ చేయవచ్చు. ఓకే, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఏమో వైస్రాయ్ నామినేట్ చేస్తాడు. అలాగే స్టేట్ లెజిస్లేటివ్ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి మనకు గవర్నర్ ఈ పైన పేర్కొన్న ఈ జిల్లా బోర్డులు మున్సిపాలిటీలు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ప్రతిపాదనలతోన నాన్ అఫీషియల్ మెంబర్స్ని ఇండియన్స్ని నామినేట్ చేయవచ్చు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి అని అంటే ఈ చట్టం అనధికార సభ్యులను భర్తీ చేయడంలో ఒక రకంగా పరోక్ష ఎన్నికకు అవకాశం కల్పించింది. అంటే వీళ్ళు ప్రతిపాదిస్తున్నారు, కొంతమంది కొన్ని వర్గాల వారు ప్రతిపాదించి వాళ్ళు సలహాలు ఇస్తే వైస్రాయ్ కానీ గవర్నర్ కానీ నామినేట్ చేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా వీళ్ళు ఎన్నుకుంటున్నారు, పరోక్ష ఎన్నికకు నాంది పలికారు పరిమిత స్థాయిలో. ఓకే, ఒక లిమిట్ ఉంది దానికి. ఓకే, కానీ ఎన్నికలు అనే పదం ఎక్కడ ఉపయోగించలేదు, ఎక్కడ కూడా ఇవి ఎన్నికలని చెప్పలేదు. కానీ ఒక రకంగా ఇవి పరోక్ష ఎన్నికల కిందికి వస్తాయి. ఇది మనకు 1892 కౌన్సిల్ యాక్ట్లో ముఖ్యమైన అంశాలు. ఇక దాని తర్వాత వచ్చినటువంటి కౌన్సిల్ యాక్ట్ ఇంపార్టెంట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 1909 భారత కౌన్సిల్ చట్టం అంటాం. ఇది చాలా ప్రధానమైనటువంటిది. దీనిని మనం ఏమంటామంటే మోర్లే మింటో రిఫార్మ్స్. ఓకే, మోర్లే మింటో సంస్కరణలు అంటారు. మోర్లే అంటే ఎవరు? భారత రాజ్య కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్, అతని పేరు ముందు తీసుకోవాలి. నెక్స్ట్ మింటో ఎవరు? ఈ మింటో అంటే వైస్రాయ్, వాళ్ళిద్దరి పేరు మీదుగా మోర్లే మింటో రిఫార్మ్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇందులో ఉన్న ప్రధానమైన అంశాలు చూద్దాం. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కేంద్ర శాసన సమితి సభ్యుల సంఖ్యను 16 ఉంటే వాటిని 60కి పెంచారు. ఓకే, 16 నుంచి 60 మందికి ఆ స్ట్రెంత్ని పెంచారు. నెక్స్ట్ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది కదా, రాష్ట్రాల శాసన సమితులు ఉంటాయి కదా, వాటిలో సభ్యుల సంఖ్యను కూడా పెంచినారు. ఇక నెక్స్ట్ పాయింట్ సిఎల్సి అంటే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అనధికార సభ్యులు ఎక్కువగా ఉండేలాగా. ఓకే, సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అధికార సభ్యులు ఎక్కువగా ఉండేలాగా, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అనధికార సభ్యులు ఎక్కువగా ఉండేలాగా చూశారు. అంటే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది కదా, కేంద్ర శాసన సమితి, అందులో అధికార సభ్యులు అంటే బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, అనధికార సభ్యులు తక్కువ ఉంటారు. ఓకే, కానీ స్టేట్స్కి వచ్చేవరకు ఏమవుతుందంటే అనధికార సభ్యులే ఎక్కువ ఉంటారు, ఇండియన్సే ఎక్కువ ఉంటారు, నాన్ అఫీషియల్ మెంబర్సే ఎక్కువ ఉంటారు. మెజారిటీ అంటే 50% పైగా ఎవరు ఉంటారంటే అనధికార నాన్ అఫీషియల్ మెంబర్స్ ప్రావిన్సియలలో అంటే స్టేట్లలో ఉండేలాగా చట్టం తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్. ఓకే, కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటాం. ఓకే, మత ప్రాతినిధ్యం. సపరేట్ ఎలక్టోరేట్ ఫర్ ముస్లిమ్స్ అంటే ముస్లింలకు ప్రత్యేక ఎలక్టోరేట్ నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక చిన్న కాన్సెప్ట్ అనేది చూడాలి. సపరేట్ ఎలక్టోరేట్ వేరు, రిజర్వేషన్ వేరు. సపరేట్ ఎలక్టోరేట్లో ఏమవుతుందంటే ముస్లింలకు ఒక స్థానం, ఒక నియోజకవర్గం ఇచ్చారనుకోండి సపరేట్ ఎలక్టోరేట్ కింద, అక్కడ ఓట్లు వేసేవాళ్ళు, అక్కడ కంటెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కంటెస్ట్ చేసేవాళ్ళు అంటే పోటీదారులు, ఓటింగ్ అంటే ఓటు వేసేవాళ్ళు. కంటెస్ట్ చేసేవాళ్ళు ముస్లింలే అయి ఉండాలి, వాళ్ళకు ఓట్లు వేసేవాళ్ళు కూడా ముస్లింలే అయి ఉండాలి. ఓకే, ఒక ప్రాంతంలో ఒక సపరేట్ ఎలక్టోరేట్లో ఒక ముస్లిం పర్సన్ కంటెస్ట్ చేస్తున్నాడు, అక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్సీలు అందరూ ఉన్నారు. కానీ ఓటు వేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఓన్లీ ముస్లిమ్స్కే ఉంటుంది. కానీ రిజర్వేషన్ అలా కాదు. రిజర్వేషన్ ఎలా అంటే ఒక ప్రాంతంలో ఒక నియోజకవర్గానికి రిజర్వేషన్ ముస్లింకి ఇచ్చారనుకుందాం, కంటెస్ట్ చేసేది ముస్లిం, కానీ ఓట్లు వేసేవాళ్ళు అందరూ ఉంటారు. హిందువులు వేస్తారు, ముస్లింలు వేస్తారు, అలాగే క్రిస్టియన్స్ వేస్తారు, సిక్కులు వేస్తారు, అందరూ కూడా ఓట్లు వేస్తారు. అది మనకు సపరేట్ ఎలక్టోరేట్కి జాయింట్ ఎలక్టోరేట్లో రిజర్వేషన్కి తేడా. ఓకే, అలా మనకు సపరేట్ ఎలక్టోరేట్స్ అనేటివి ఇచ్చారు ముస్లింలకు. నెక్స్ట్ భారతదేశంలో మత ప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఇది డిస్కస్ చేశాం ఆల్రెడీ. మన ఇండియాలో మత ప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. భారత్లో మత నియోజకవర్గాల పితామహుడు మింటో. అంటే దీని వలన మింటోకి ఏం పేరు వచ్చిందంటే ఏమని పిలిచారంటే భారతదేశంలో మత నియోజకవర్గాల పితామహుడు.
ఓకే, ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఉంటాడు కదా, అతనికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది కదా, అందులో తొలిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు భారతీయునికి కూడా ఒక అవకాశం కల్పించారు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ విధంగా గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడైనటువంటి మొదటి వ్యక్తి, జీజీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా నియమించబడిన తొలి భారతీయుడు ఎవరంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనే వ్యక్తి గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తొలి సభ్యుడు. ఓకే, తొలి భారతీయ సభ్యుడు. ఇది మనకు 1909 మోర్లే మింటో సంస్కరణలు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లో ఇంపార్టెంట్ అంశాలు. నెక్స్ట్ 1919 మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం. ఓకే, మాంటేగు చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం అని చెప్పేసి అంటాం. 1919లో వచ్చింది. మాంటేగు అనంటే భారత రాజ్య కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా. చెమ్స్ఫర్డ్ ఎవరు అనంటే అప్పుడున్నటువంటి వైస్రాయి, గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయి. ఓకే, ఈ చట్టంలోని ఇంపార్టెంట్ అంశాలు చూద్దాం. ఓకే, ఇది 1919లో తీసుకొచ్చినప్పటికీ అమల్లోకి వచ్చింది మాత్రం 1921లో, 1921లో అమల్లోకి వచ్చింది. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలన, ఓకే, బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టడం ఈ చట్టం లక్ష్యంగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు మన దేశంలో ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని చెప్పేసి ఎక్కడ ప్రస్తావించలే, కానీ ఈ చట్టం ద్వారా తొలిసారిగా బాధ్యతాయుతమైన పరిపాలన అనే అంశాన్ని తీసుకొచ్చారు. దీనినే మన బాధ్యతాయుతమైన పరిపాలనకు తొలి అడుగుగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రావిన్సులు ఉన్నాయి కదా, రాష్ట్రాలు, ప్రావిన్సులపై కేంద్రం యొక్క పట్టు నియంత్రణను తగ్గించారు. అంటే డీసెంట్రలైజేషన్ అవుతుంది, వికేంద్రీకరణ అవుతుంది. 1900 ఇది గత ఏ చట్టం అది 1861 కౌన్సిల్ యాక్ట్లో మనం డిస్కస్ చేసాం కదా, వికేంద్రీకరణ అనేది అది పెరుగుతూ వస్తుంది. అందులో భాగంగానే మనకిక్కడ ప్రావిన్సులపైన కేంద్రం యొక్క పట్టు నియంత్రణను తగ్గించారు. ఓకే, నెక్స్ట్ ప్రభుత్వ అధికారాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో విభజించడం జరిగింది. ఓకే, ప్రభుత్వ అధికారాలు ఉంటాయి కదా, వాటిని కేంద్రం రాష్ట్రాల మధ్య విభజించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి కదా, వాటిని ట్రాన్స్ఫర్డ్ రిజర్వ్డ్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఓకే, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి రాష్ట్రాలలో తీసుకొచ్చారు. అంటే దాని అర్థం రాష్ట్రాలలో ద్వంద్వ పాలన, ఓకే, రాష్ట్రాలలో డబుల్ గవర్నమెంట్ అని చెప్పేసి స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ట్రాన్స్ఫర్డ్ అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గవర్నర్, రాష్ట్రాల్లో గవర్నర్ ఉంటాడు కదా, ఆ గవర్నరు విత్ మినిస్టర్స్తో కలిసి వాటిని చూస్తాడు. నెక్స్ట్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ గవర్నరే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్తో కలిసి చూస్తాడు. ఓకే, ఈ విధంగా రాష్ట్రాలలో ద్వంద్వ పాలన స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ మొట్టమొదటిసారిగా ద్విసభ, ఓకే, బైకామరలిజం అంటాము, ద్విసభ విధానం ప్రవేశపెట్టారు. ఓకే, అప్పర్ హౌస్ ఎగువ సభ ఏంటి అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లోయర్ హౌస్ ఏంటి అంటే దిగువ సభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఏమో దిగువ సభగా, అలాగే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది అప్పర్ హౌస్ ఎగువ సభగా వ్యవహరించేది. సో ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా మనకు ద్విసభ విధానం బైకామరలిజం అనేది 1919 యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. ఓకే, నెక్స్ట్ మనకు 1909లో ఎలక్టోరేట్, ముస్లింలకు సపరేట్ ఎలక్టోరేట్ అన్నాం కదా, అలాంటిదే ఈసారి సిక్కులకు, భారత క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్లకు, యూరోపియన్లకు ప్రత్యేక రిజర్వేషన్లు, ప్రత్యేక ఎలక్టోరేట్లు, నియోజకవర్గాలు కేటాయించారు. అంటే దీన్ని పెంచుకుంటూ వచ్చారు. డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ 1990 నుంచి స్టార్ట్ అయ్యి పెరుగుతూ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించారు. ఓకే, మొట్టమొదటిసారిగా మహిళలకు, ఉమెన్స్కి ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది ఈ 1909 చట్టం ద్వారా.
నెక్స్ట్ వచ్చేసి మనకు ఓటు హక్కు కల్పించే క్రమంలో ఆస్తి, ఓకే, బాగా ధనికులు ఉంటారు కదా వాళ్ళకు, ట్యాక్స్, బాగా ట్యాక్స్ కట్టే వ్యక్తులకు, చదువు, మంచి ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్స్కి వీటిని బేస్గా చేసుకొని వీటి ఆధారంగా పరిమిత స్థాయిలో, ఒక లిమిటెడ్ స్థాయిలో ఓటు హక్కు అనేది కల్పించారు. ఈ ఓటు హక్కు ఎంత ఉండేది ఎప్పుడు అంటే ఆ చట్టం ద్వారా 2.6% మాత్రమే, దేశ జనాభాలో 2.6% మంది మాత్రమే ఓటు హక్కు అనేది కలిగి ఉన్నారు ఈ చట్టం ద్వారా. నెక్స్ట్ భారత రాజ్య కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నాడు కదా, అతని ప్రాముఖ్యం, అతని ఇంపార్టెన్స్ అనేది తగ్గించి లండన్లో భారత హై కమిషనర్ అనే ఒక పదవిని సృష్టించారు. భారత హై కమిషనర్ని నియమించారు. భారత రాజ్య కార్యదర్శి యొక్క ప్రాముఖ్యాన్ని తగ్గించి కొత్త పదవిని తీసుకొచ్చారు. నెక్స్ట్ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఈ చట్టం ద్వారా సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని తీసుకొచ్చారు. ఎప్పుడు ఏర్పడింది అది అంటే 1926, 1926లో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది 1919 చట్టం ప్రకారం. నెక్స్ట్ పాయింట్, కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ని వేరు చేశారు. ఓకే, కేంద్ర బడ్జెట్ ఉంటుంది కదా, దాని నుంచి రాష్ట్ర బడ్జెట్ని వేరు చేశారు. అలాగే రాష్ట్రాలకు వాళ్ళ బడ్జెట్ని తయారు చేసుకునే అధికారం కూడా కల్పించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్ నుంచి వేరు చేశారు. రైల్వే బడ్జెట్ ఉంటుంది కదా, దాన్ని సాధారణ బడ్జెట్ నుంచి సపరేట్ చేసి దానికి సపరేట్గా రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ప్రారంభించారు ఈ చట్టం ద్వారా. అయితే ఇటీవల మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వంలో మనకి రైల్వే బడ్జెట్ని మళ్ళీ విలీనం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రభుత్వ ఆదాయ వ్యయాలను తనిఖీ చేయడం కోసం, ప్రభుత్వం ఆదాయం ఎంత వస్తుంది, ఎంత ఖర్చు చేస్తుంది అనే దానిపైన ఒక తనిఖీ అనేది ఉంటుంది కదా, దానికోసం ఆడిటర్ జనరల్ అనే పదవిని కూడా ఏర్పాటు చేశారు. ఆడిటర్ జనరల్ పదవిని ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించుటకు ఒక ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయబడుతుందని పేర్కొన్నారు. అంటే ఈ చట్టం ఎట్లా అమలు అవుతుంది అని తెలుసుకోవాలి కాబట్టి ఒక 10 years తర్వాత ఒక ప్రత్యేక కమిషన్ అనేది ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ చట్టం ద్వారా పేర్కొన్నారు. అయితే ఈ చట్టం పైన రకరకాల వ్యక్తులు రకరకాల కామెంట్స్ చేశారు. అందులో ఒక ప్రధానమైనది మనం చూడాలి. దీన్ని బాలగంగాధర్ తిలక్ ఏమన్నాడంటే సూర్యుడు లేని ఉదయంగా వర్ణించాడు. 1919 చట్టాన్ని మాంటెంగు చెమ్స్ఫర్డ్ సంస్కరణని సూర్యుడు లేని ఉదయంగా బాలగంగాధర తిలక్ అభివర్ణించాడు. ఇది మనకు 1919 చట్టంలోని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. సైమన్ కమిషన్. ఓకే, మనకు ఆల్రెడీ మాంటెగు చెమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919 అనేవి ఉన్నాయని చెప్పాం కదా, వాటిని 10 సంవత్సరాల తర్వాత పర్యవేక్షించడం కోసం ఒక కమిషన్ని వేస్తామని చెప్పేసి కూడా అందులో మెన్షన్ చేశారని చెప్పాం కదా, అదే అన్నమాట. ఇవన్నీ ఒకదానితో ఒకటికి లింక్ ఉంటాయి. ఓకే, సో ఫ్రెండ్స్, మాంటెగు చెమ్స్ఫర్డ్ సంస్కరణ అమలు తీరును పర్యవేక్షించుటకు ఈ సైమన్ కమిషన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి 10 years తర్వాత తీసుకురావాలి, కానీ రెండు సంవత్సరాల ముందుగానే, అంటే 1919 నుంచి చూసుకుంటే 1929లో రావాలి, కానీ 2 years ఎర్లీ యాజ్ పర్ షెడ్యూల్ 1927లోనే ఈ సైమన్ కమిషన్ని తీసుకొచ్చారు. అందులో ఎంతమంది సభ్యులు ఉండేవాళ్ళంటే 7 మంది సభ్యులు ఉండేవాళ్ళు, 7 members. ఎవరు చైర్మన్? సర్ జాన్ సైమన్ అనే వ్యక్తి దానికి చైర్మన్గా 7 సభ్యులతో కూడిన కమిషన్ అన్నమాట ఇది. అయితే ఈ సైమన్ కమిషన్ అనేది 1928లో భారతదేశంలో సందర్శించింది తొలిసారిగా. 1928లో మన దేశంలోకి ఈ సైమన్ కమిషన్ అనేది వచ్చింది పరిస్థితులను అంచనా వేయడం తెలుసుకోవడం కోసం. అయితే అప్పుడు అన్ని పార్టీలు ఈ సైమన్ కమిషన్ని బహిష్కరించాయి, వద్దని చెప్పేసి అన్నాయి. ఓకే, ఎందుకు బహిష్కరించాయి అంటే అందులో ఉన్న 7 మందిలో ఒక్క వ్యక్తి కూడా భారతీయుడు లేడు, అందరూ కూడా బ్రిటన్ వ్యక్తులు, బ్రిటిష్ వాళ్ళు. మన దేశానికి సంబంధించిన ఒక్క వ్యక్తి కూడా, మన దేశంలో ఈ చట్టం ఎట్లా అమలు అవుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే మన వాళ్ళు కదా కావాల్సింది, కనీసం ఒక్కరైనా ఉండాలి కదా, ఒక్కరు కూడా లేకపోవడం ఏంటి, వద్దు మాకు ఈ సైమన్ కమిషన్ అని చెప్పేసి అన్ని పార్టీలు బహిష్కరించాయి. ఓకే, ప్రజలు సైమన్ గో బ్యాక్ ఇలా ఈ విధంగా నినాదాలు చేసుకుంటూ ఒక ఉద్యమం అనేది కూడా చేశారు.
సైమన్ గోబ్యాక్ ఉద్యమం అంటాం. అయితే మీరు ఎవరు ఏం చేసినా మాకు పట్టింపు లేదు, మేము చేసే పని మేము చేసుకుపోతామనే విధంగా వీళ్ళు పర్యటించి 1930లో బ్రిటిష్ ప్రభుత్వానికి వాళ్ళ నివేదిక అనేది సమర్పించడం జరిగింది. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోయినారు. 1930లో వాళ్ళు రిపోర్ట్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు 1930లో. ఓకే, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోని కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం. భారత్లో సామాఖ్య తరహా ప్రభుత్వం ఏర్పడాలి. సామాఖ్య అంటే ఏంటంటే ఫెడరేషన్. కేంద్రం, రాష్ట్రాలు ఉంటాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ ఉంటుంది. కేంద్ర అంశాలు ఉంటాయి, రాష్ట్ర అంశాలు ఉంటాయి, ఉమ్మడి జాబితా ఉంటుంది. ఇలా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార పంపిణీతో చేసే ప్రభుత్వం ఉంటుంది కదా, దానిని సామాఖ్య ప్రభుత్వం అంటాం. దానే ఫెడరల్ గవర్నమెంట్ అంటాం, ఫెడరేషన్ అంటాం. నెక్స్ట్, ద్వంద్వ పాలన రద్దు. ఓకే, మనకు 1919 యాక్ట్ ప్రకారం స్టేట్స్లో, ప్రావిన్స్లలో ద్వంద్వ పాలన స్టార్ట్ అయింది అని చెప్పేసి అన్నాం. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అనేది తీసుకొచ్చారు. గవర్నరు అతని మినిస్టర్స్తో ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ చూస్తాడు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్తో రిజర్వ్డ్ సబ్జెక్ట్ చూస్తాడు అని చెప్పాను కదా. ఆ ద్వంద్వ పాలనను రద్దు చేయాలని చెప్పేసి అన్నారు. నెక్స్ట్, పరిపాలనలో చట్టసభలలో భారతీయులకు ప్రాతినిధ్యం పెంచాలి. పరిపాలన విషయాల్లో కానీ చట్టసభల్లో కానీ ఇండియన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కువ మందిని తీసుకోవాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన చేశారు. నెక్స్ట్, పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేయాలి మన భారతదేశంలో అని చెప్పేసి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్, భాషా ప్రాతిపదికన, ఓకే, లాంగ్వేజ్ బేస్డ్గా లింగ్విస్టిక్ స్టేట్స్ అంటాం కదా, అట్లా భాషా ప్రాతిపదికన ఒరిస్సా, సింధ్ రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా ఒక పాయింట్ వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్, కమ్యూనల్ రిప్రజెంటేషన్ 1990 నుంచి స్టార్ట్ అయ్యి కొనసాగుతూ వస్తుంది. ఈ కమ్యూనల్ రిప్రజెంటేషన్ని, మత ప్రాతినిధ్యాన్ని, సపరేట్ ఎలక్టోరేట్స్ని కొనసాగించాలి అని చెప్పేసి చెప్పారు. దాన్ని కంటిన్యూ చేయండి, ఏం కాదని చెప్పేసి వాళ్ళు అన్నారు. నెక్స్ట్, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, లింగ్విస్టిక్ స్టేట్స్ ఉంటాయి కదా, వాటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక పాయింట్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు నిరాకరణ. ఓకే, అందరికీ ఓటు హక్కు ఇవ్వాలి, సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఇవ్వాలి అనే అంశం ఒక పాయింట్ ఉంటుంది కదా, దాని మీద డిస్కషన్ వచ్చిందనమాట. అది మాత్రం వద్దు, అవసరం లేదు అని చెప్పేసి నిరాకరించారు. నెక్స్ట్, ప్రాథమిక హక్కుల నిరాకరణ, ఫండమెంటల్ రైట్స్ కూడా ఉంటాయి కదా, అది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి దాన్ని కూడా అపోజ్ చేశారు, దాన్ని కూడా నిరాకరించారు. ఇది సైమన్ కమిషన్ యొక్క ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్, ఓకే, ఈ సైమన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అన్ని రకాల వర్గాలతో అందరితో చర్చించి దానిని అమలు తీరుని పరిశీలించాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశాలు అనేటివి నిర్వహించడం జరిగింది. సైమన్ కమిషన్ నివేదికలోని అంశాలను చర్చించడం కోసం. ఎక్కడ జరిగినాయి అవి రౌండ్ టేబుల్ సమావేశాలు అంటే లండన్లో జరిగినాయి. 3 జరిగినాయి. మొదటిది 1930 నవంబర్ 12 నుంచి 1931 జనవరి 19 వరకు జరిగింది. రెండవది 1931 సెప్టెంబర్ 7 నుంచి 1931 డిసెంబర్ 1 వరకు జరిగింది. మూడవది కూడా జరిగింది, అది 1932 నవంబర్ 17 నుంచి 1932 డిసెంబర్ 24 వరకు. ఇలా 3 రౌండ్ టేబుల్ సమావేశాలు లండన్లో జరిగినాయి. అందులో మహాత్మా గాంధీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. మన క్వశ్చన్ ఇస్తారు, మహాత్మా గాంధీ లేదా గాంధీజీ హాజరైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏది అని చెప్పేసి మొదటిది, రెండవది, మూడవది అని చెప్పేసి పైవన్నీ అని చెప్పేసి ఆప్షన్ ఇస్తాడు. అందులో రెండవది. నెక్స్ట్, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఇది కూడా చాలాసార్లు అడిగారు. 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి ఎవరు? ఓకే, అన్నిటికీ కూడా హాజరైన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరు కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ వన్, కమ్యూనల్ అవార్డ్ అంటే ఏంటో చూద్దాం. ఆగస్టు 16, 1932లో 1932 ఆగస్టు 16 రోజున బ్రిటిష్ ప్రధాని ఎవరైతే ఉన్నారో రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. ఏమిటి కమ్యూనల్ అవార్డు అనంటే, బలహీన వర్గాలు, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, డిప్రెస్డ్ క్లాసెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు ప్రతిపాదన. ఓకే, సో ఈ డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు అనేది పాలసీ అనేది పెరుగుతూ వస్తుంది. సో అందులో భాగంగానే
ఈ మత బేస్డ్గా ఇలా రకరకాల అంశాలను తీసుకొని ప్రత్యేక ఎలక్టోరేట్ సిస్టమ్ అనేది కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. అట్లా ఈసారి ఏం చేశారంటే బలహీన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు ప్రతిపాదించడం జరిగింది కమ్యూనల్ అవార్డు ద్వారా. అయితే అప్పుడు గాంధీజీ ఎక్కడున్నాడంటే ఎరవాడ జైల్లో ఉన్నాడు. ఓకే, గాంధీజీ ఎరవాడ జైలు పూణేలో ఉన్నారనమాట. అతను ఏం చేస్తాడంటే బాగా ఈ కమ్యూనల్ అవార్డు పైన చాలా వ్యతిరేకంగా ఉన్నాడు, నచ్చలే అతనికి, కరెక్ట్ కాదనిపించింది. సో అతను అక్కడే ఆమరణ నిరాహార దీక్ష, ఓకే, ఆమరణ నిరాహార దీక్ష ఎరవాడ జైల్లో మహాత్మా గాంధీ ప్రారంభించారు. ఓకే, ఈ కమ్యూనల్ అవార్డులో మార్పులు తీసుకురావాలి, అది సరిగా లేదు, తప్పు అని చెప్పేసి ఒక దీక్ష, నిరాహార దీక్ష ప్రారంభించాడు. తద్వారా జరిగింది పూనా ఒప్పందం. దానివల్ల దాని రిజల్ట్ ఏంటంటే పూనా ప్యాక్ట్, పూనా ఒప్పందం అనేది జరగడం జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్ పూనా ప్యాక్ట్ అనేది జరిగింది. ఎవరి మధ్యలో? బిట్వీన్ గాంధీ అండ్ అంబేద్కర్. గాంధీజీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున, ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంబేద్కర్ మధ్యలో అని కూడా చెప్పొచ్చు. ఇది జరిగింది గాంధీజీ మరియు అంబేద్కర్ మధ్యలో జరిగింది పూనా ఒప్పందం. అందులో ఏమన్నారంటే సపరేట్ ఎలక్టోరేట్, ప్రత్యేక నియోజకవర్గం అవసరం లేదు, కానీ హిందూ ఉమ్మడి నియోజకవర్గాలు ఉంటాయి కదా, అది కొనసాగింపు జరుగుతుంది. కానీ బలహీన వర్గాలకు సీట్లు కేటాయింపు, రిజర్వేషన్ ఇస్తారు. నేను ఆల్రెడీ ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను మధ్యలో. సో సపరేట్ ఎలక్టోరేట్ అంటే ఇప్పుడు బలహీన వర్గాలకు ఇచ్చారనుకోండి, పోటీ చేసేది బలహీన వర్గం వాళ్ళే, వాళ్ళకు ఓట్లు వేసేది కూడా బలహీన వర్గం వాళ్ళే. అలా కాకుండా రిజర్వేషన్ ఇచ్చారు అంటే కంటెస్ట్ చేసేది బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు, కానీ ఓట్లు వేసేది అందరు ఉంటారు, జాయింట్ ఎలక్టోరేట్. ఓకే, ఉమ్మడి హిందూ నియోజకవర్గం అందరూ కూడా ఓటు వేసే హక్కు ఉంటుంది. ఈ విధంగా దాన్ని మార్పు చేయడం అనేది జరిగింది. ఓకే, ఇక సైమన్ కమిషన్ రిపోర్టు, రౌండ్ టేబుల్ సమావేశాలు, కమ్యూనల్ అవార్డు ఇవన్నీ జరిగిన తర్వాత ఒక ప్రధానమైనటువంటి చట్టం మనకు వచ్చింది. అది చాలా పెద్దది, చాలా ముఖ్యమైనది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, భారత ప్రభుత్వ చట్టం 1935, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, సో భారతదేశంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం వైపు ప్రయాణంలో రెండవ మైలురాయి. మొదటిది ఏది అంటే 1919 చట్టం అని చెప్పేసి అన్నాను ఆల్రెడీ. ఇది రెండవది అనమాట. ఓకే, ఏంటి? రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ వైపుగా సెకండ్ మైల్ స్టోన్. నెక్స్ట్ ఇది చాలా పెద్దది, లెంతీ వన్, చాలా పెద్ద చట్టం ఇది. 321 సెక్షన్లు ఉన్నాయి, ఇందులో 10 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఓకే, ఇంత పెద్ద చట్టం అనమాట. భారత రాజ్యాంగానికి ప్రధాన మూలాధారం ఈ చట్టం. మన భారత రాజ్యాంగాన్ని రచించారు కదా, దానికి ప్రధానమైన బేస్ ఏంటి అంటే ఈ భారత ప్రభుత్వ చట్టం 1935. అందుకే దీన్ని భారత రాజ్యాంగానికి మాతృక లేదా నకలు, జిరాక్స్ కాపీ అని చెప్పేసి 1935 యాక్ట్ని పిలుస్తారు. ఇక ఈ చట్టంలోని ముఖ్యమైన అంశాలను చూద్దాం. సో ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే ఆల్రెడీ సైమన్ కమిషన్ చెప్పింది కదా, దాని ప్రకారమే సామాఖ్య ఏర్పాటు. సామాఖ్య అంటే ఫెడరేషన్, ఫెడరల్ సిస్టమ్, ఫెడరల్ గవర్నమెంట్ అనమాట. ఓకే, సామాఖ్య ఏర్పాటు. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ అనేది జరిగింది. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ. కేంద్ర జాబితాలోని అంశాలు 59. కేంద్ర జాబితాలో 59 అంశాలు ఉంచారు. దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, రైల్వేస్, పోస్ట్ ఆఫీసులు ఇలాంటి జాతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలన్నీ కూడా కేంద్ర జాబితాలో ఉన్నాయి. అలా టోటల్ 59 సెంట్రల్ లిస్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ రాష్ట్ర జాబితా. రాష్ట్ర జాబితాకు వచ్చేసి 54 అంశాలు, 54 ఐటమ్స్ ఇచ్చారు. ఓకే, అవి ఏంటివి అంటే వ్యవసాయం, నీటిపారుదల, విద్య, స్థానిక స్వపరిపాలన ముఖ్యమైనవి. ఇలాంటి అంశాలతో కూడిన 54 అంశాలు రాష్ట్ర జాబితాలో ఉంచారు. నెక్స్ట్ ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితాలో 36 అంశాలు, 36 ఐటమ్స్ ఉన్నాయి. వివాహం, విడాకులు, వారసత్వం ఇలాంటివి అందులో ప్రధానమైనవి. ఇవన్నీ కూడా మొత్తం 36 ఉమ్మడి జాబితాలో ఉంచారు. నెక్స్ట్ ఇక అవశిష్ట అధికారాలు, రెసిడ్యూరీ పవర్ అంటాం కదా, అంటే ఈ 3 జాబితాల్లో లేనివి అలాగే కొత్తగా వచ్చేటి ఉంటాయి కదా, వాటిని అవశిష్ట అధికారాలు అంటారు. వాటికి సంబంధించినవి అవి ఎవరికి ఇచ్చారంటే వైస్రాయ్కే ఇచ్చారు. ఓకే, అవశిష్ట అధికారాలు, రెసిడ్యూరీ పవర్స్ గివెన్ టు వైస్రాయ్. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. 1935 చట్టం ప్రకారం రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వ విధానం రద్దు. ఓకే, రాష్ట్రాలలో డబుల్ గవర్నమెంట్ సిస్టమ్ అన్నాం కదా,
ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్, రిజర్వ్ సబ్జెక్ట్స్ అని చెప్పేసి దానిని రద్దు చేసేసారు, తీసిపాడేసినారు. నెక్స్ట్ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి, ఓకే, అటానమస్గా ఉండేలాగా చేశారనమాట. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. అంటే వికేంద్రీకరణ ఇంకా పెరుగుతూ వస్తుంది, డీసెంట్రలైజేషన్ జరుగుతుంది. నెక్స్ట్ రాష్ట్రాలలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు, రాష్ట్రాలలో బాధ్యతాయుత ప్రభుత్వం, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అన్నారు. ఓకే, ఇది 1937లో ఈ స్టేట్స్లో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అనేది 1937లో అమల్లోకి వచ్చింది. అలాగే 2 సంవత్సరాల తర్వాత 1939లో ఆగిపోయింది. నెక్స్ట్ కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ పాలన విధానం అమలు. ఓకే, కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ పాలనా విధానం ఇది చాలా ఇంపార్టెంట్. మనకు పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ప్రకారం కేంద్రంలో మనకు ద్వంద్వ ప్రభుత్వ పాలన స్టార్ట్ అయింది. ఓకే, అది మనకు 1858 భారత ప్రభుత్వ చట్టం ఉంది కదా, అప్పుడు రద్దయింది. ఓకే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని తీసేసి దాన్ని రద్దు చేశారు. మళ్ళీ 1935 1935 యాక్ట్ ద్వారా మళ్ళీ ద్వంద్వ ప్రభుత్వం అనేది కేంద్రంలో మొదలవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 11 ప్రావిన్స్లు ఉంటాయి. 11 ప్రావిన్స్లలో స్టేట్స్లో 6 అవుట్ ఆఫ్ 11 6 బైకామరలిజం, ద్విసభా విధానం. ఓకే, ద్విసభా విధానం బైకామరలిజం అంటాం కదా, అది 11 రాష్ట్రాలలో ప్రారంభించారు. 11 రాష్ట్రాలలో 6 ప్రారంభించారు. ఆ 6 ఏంటి అంటే బొంబాయి, బాంబే, బెంగాల్, మద్రాస్, బీహార్, అస్సాం, యునైటెడ్ ప్రావిన్సెస్. ఓకే, ఈ 6 బైకామరలిజం ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అప్పర్ హౌస్, లెజిస్లేటివ్ అసెంబ్లీ లోయర్ హౌస్. ఓకే, ద్విసభ ఉంది కదా రాష్ట్రాలలో ఏర్పాటు చేశారన్నాం కదా, అందులో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, శాసన సమితి, అది అప్పర్ హౌస్గా ఎగువ సభగా ఉండేది. లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది దిగువ సభగా లోయర్ హౌస్గా ఉండేది. నెక్స్ట్ మత ప్రాతిపదికన నియోజకవర్గాలు అనేటివి పెంచుతున్నారు, దీన్ని మాత్రం పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. సైమన్ కమిషన్ కూడా కొనసాగించండి అని చెప్పింది. సో మత ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు ఈసారి ఎస్సీలకు, ఓకే, బలహీన వర్గాలకు, డిప్రెస్డ్ క్లాసెస్కి ఇచ్చారు, మహిళలకు ఇచ్చారు, లేబర్లకు, ఓకే, వర్కర్స్కి కూడా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు. కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు 1858లో భారత రాజ్య కార్యదర్శి అని ఒక పదవిని సృష్టించారు. ఓకే, సెక్రటరీ ఆఫ్ స్టేట్, అతనికి సలహాలు ఇవ్వడం కోసం కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని తీసుకొచ్చారు. 15 మందితో ఉండే సంఘం, సలహా సంఘం. దానిని ఈ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని రద్దు చేశారు. రద్దు చేసి అతనికి సలహా ఇవ్వడం కోసం ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఓటు హక్కును పెంచారు, ఓటు హక్కుని ఎక్కువ మంది కల్పించారు. 2.6 ఉండేది అంతకుముందుకు, తర్వాత 10% జనాభాకు ఓటు హక్కు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ చట్టం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ కూడా ఏర్పాటు చేశారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటుగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్లను కూడా ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఫెడరల్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఇవి భారత ప్రభుత్వ చట్టం 1935లో ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకే, ఆ తర్వాత మనకు వచ్చేది చివరిది ఏంటి అని అంటే భారత స్వతంత్ర చట్టం. ఓకే, 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అంటాము, 1947. ఇది చివరిది అనమాట. ఓకే, అంతకంటే ముందే మనకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తారు, అది రాజ్యాంగం రచించే పనిలో ఉంటుంది, దాని ద్వారా రాజ్యాంగం ఏర్పడుతుంది. అది మనం నెక్స్ట్ క్లాసెస్లో చూస్తాం మన రాజ్యాంగం ఏంటనేది. సో ఇది భారత స్వతంత్ర చట్టం అనేది ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో లాస్ట్ వన్. ఫిబ్రవరి 20, 1947 రోజు క్లెమెట్ అట్లీ ఒక ప్రకటన చేస్తాడు. ఓకే, అతను ఏం చెప్తాడంటే జూన్ 30, 1948 నాటికి భారతదేశానికి స్వతంత్రం ఇచ్చేస్తాము. ఇక జూన్ 30, 1948 1948 లోపు మీకు ఇండిపెండెన్స్ ఇస్తామని చెప్పేసి
క్లెమెంట్ అట్లీ అనే అతని వ్యక్తి ఫిబ్రవరి 20, 1947లో చెప్తాడు. ఆ తర్వాత ప్రత్యేక దేశం కోసం ముస్లిం లీగ్ ఉద్యమాలు స్టార్ట్ చేస్తుంది. అంతకు ముందు నుంచే ఉంటాయి అన్నమాట. ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి ఆ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఎక్కువ ఉద్యమాలు చేస్తూ ఉంటారు ముస్లిం లీగ్ వాళ్ళు. నెక్స్ట్ జూన్ 3, 1947 రోజు లార్డ్ మౌంట్ బాటెన్ ఒక ప్రణాళిక తీసుకొస్తాడు. అందులో ఏం చెప్తారంటే దేశ విభజనకు ప్రతిపాదన. దేశాన్ని విభజించాలి అని చెప్పేసి మౌంట్ బాటెన్ ప్రణాళికలో పేర్కొంటారు. జూన్ 3, 1947. నెక్స్ట్ దీనికి కాంగ్రెస్, అప్పుడు ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే ముస్లిం లీగు రెండు కూడా యాక్సెప్ట్ చేస్తాయి, అంగీకరిస్తారు. దాని ద్వారా ఇక విభజన జరగాలి కాబట్టి భారత స్వతంత్ర చట్టం అనేది తీసుకొని వస్తారు. ఈ భారత స్వతంత్ర చట్టంలోని ముఖ్యమైన అంశాలు చూద్దాం. భారతదేశంను భారత్ మరియు పాకిస్తాన్ అనే 2 డొమినియన్లుగా ఏర్పాటు చేస్తారు. భారత్, పాకిస్తాన్ అనే 2 డొమినియన్స్ ఏర్పాటు అవుతాయి. నెక్స్ట్ ఆగస్టు 15, 1947 నుండి 2 డొమినియన్లకు స్వతంత్రం వస్తుంది. ఆ రెండింటికి కూడా ఇండిపెండెన్స్ అనేది ఆగస్టు 15, 1947 నుంచి వస్తుంది. నెక్స్ట్ ఆగస్టు 15, 1947తో భారతదేశం మరియు పాకిస్తాన్లపై బ్రిటన్కు గల సార్వభౌమాధికారం అంతరించిపోతుంది. ఏంటి సార్వభౌమాధికారం అనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్, ఇక 2 దేశాలలో రాజ్యాంగ పరిషత్తులు, తాత్కాలిక పార్లమెంటులు. 2 దేశాల్లో రాజ్యాంగ పరిషత్తులు ఉంటాయి, అవి తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరిస్తాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు 1935 చట్ట ప్రకారం పరిపాలన జరుగుతుంది. 1935 చట్టం ఉంది కదా, దాని ప్రకారమే రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు మన పరిపాలన అనేది కొనసాగుతుంది అని చెప్పేసి పేర్కొన్నారు. అయితే 1930 చట్టంలో ఏమైనా అంశాలు నచ్చకపోతే, మార్పు కావాలనుకుంటే రాజ్యాంగ పరిషత్తు వాటిని సవరించవచ్చు. ఆ చట్టంలోని అంశాలు ఏమైనా మార్చాలనుకుంటే రాజ్యాంగ పరిషత్తు సవరించుకోవచ్చు అని చెప్పేసి అందులో పేర్కొన్నారు. నెక్స్ట్ 2 దేశాల సరిహద్దులు, ఇండియా పాకిస్తాన్ మధ్యలో బౌండరీ ఉండాలి కాబట్టి వాటిని నిర్ణయించడం కోసం రాడ్క్లిఫ్ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేశారు. అందుకే మనకు జాగ్రఫీలో సరిహద్దులలో మనకి పాయింట్ వస్తుంది, చాలాసార్లు అడుగుతారు రాడ్క్లిఫ్ రేఖ ఏ 2 దేశాల మధ్యలో ఉంది అని చెప్పి, ఇండియా పాకిస్తాన్. నెక్స్ట్ వచ్చేసి వైస్రాయ్ పదవి ఉంది కదా, దాన్ని తొలగించేశారు. వైస్రాయ్ని తీసేసి 2 డొమినియన్లకు గవర్నర్ జనరల్ల ఏర్పాటు. పాకిస్తాన్కి ఒక గవర్నర్ జనరల్, అలాగే భారతదేశానికి కూడా ఒక గవర్నర్ జనరల్ను ఇచ్చారనమాట. వైస్రాయ్ని తీసిపడేశారు. నెక్స్ట్ భారత రాజ్య కార్యదర్శి పదవి కూడా తొలగింపు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా ఉంది కదా, భారత రాజ్య కార్యదర్శి, దాన్ని కూడా తీసేశారు ఈ చట్టం ద్వారా. నెక్స్ట్ ప్రిన్స్లీ స్టేట్స్ సంస్థానాలు ఉంటాయి. ఈ సంస్థానాలకు ఏం చెప్పారంటే, మీకు నచ్చితే కావాలనుకుంటే భారత్లో లేదంటే పాకిస్తాన్లో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ విలీనం అయిపోవచ్చు, అందులో కలిసిపోవచ్చు. లేదు మాకు ఇక్కడ కలవం, మేము స్వతంత్ర రాజ్యంగానే దేశంగానే ఉండిపోతాం అంటే ఆ డిసిజన్ కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి మీ ఇష్టం, మీరు ఎక్కడ కలుస్తారు అలానే ఉంటారా అనే అధికారం కల్పించారు. ఇది మన భారత ప్రభుత్వ చట్టం, భారత స్వతంత్ర చట్టం 1947. ఇది మనకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో ఇంపార్టెంట్ పాయింట్స్. చాలా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క దాని గురించి కూడా చెప్పిన. సో ఫ్రెండ్స్, దీని ముందు వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా చూడండి. సో నెక్స్ట్ మనకు వచ్చే రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగ రచన, రాజ్యాంగంలోని అంశాలు, వాటిపైన ఒక్కొక్క వీడియో చూస్తూ వెళ్తుంటాం. సో ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ డౌట్స్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.